పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఎక్స్ వేదికగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలు, కంచెలు, అరెస్టులు, నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్ను అరెస్టు చేయడం అమానుషమని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటూ గప్పాలు కొట్టి ఇప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం దారుణమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పి కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలోని ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.